మీకు ఎంతమందికి రాగి జావ ఇష్టమో కామెంట్ చేయండి. ఇక మధ్యాహ్నం రాగి జావ చేసుకున్నాం కదా అని చెప్పి ఫస్ట్ అయితే ఒక గిన్నె అయితే పెట్టేసుకొని, ఆ తర్వాత ఒక 2½ కప్స్ అయితే వాటర్ అయితే పోసుకోండి. ఆ తర్వాత వాటర్ గరం అయ్యే లోపల ఇంకో గిన్నెలోకి అయితే రాగి జావ వేసుకొని, దానికి కావాల్సినంత కొంచెం సాల్ట్ వేసుకొని, ఆ సాల్ట్ ఇంకా రాగి జావ మొత్తం మిక్స్ చేసుకోండి. మొత్తం మిక్స్ చేసుకున్నాక ఈ అయితే రాగి జావ ఉందో మొత్తం దాంట్లో వాటర్లో అయితే డైరెక్ట్ వేయకుండా ఫస్ట్ కొన్ని వాటర్ వేసుకొని దాన్ని మొత్తం నీట్గా కలుపుకొని, ఇంత మంచిగా కలుపుకుంటే మంచిగా ఇట్లా మొత్తం ఒడ్డు లేకుండా మంచిగా ఇట్లా లూజ్ అయితే కలుపుకొని నీట్గా కలుపుకున్నాక ఏదైతే గరం గరం వాటర్ ఉన్నాయో ఆ వాటర్ అయితే వేసేసేది. వేసాక వెంబడే మనం అయితే నీట్గా కలుపుకోవాలి. ఇట్లా మొత్తం బురుగు బురుగు వచ్చే వరకు మనకైతే రాగి జావ అయితే రెడీ అయిపోతుంది. రాగి జావని తీసుకొని అలా గ్లాస్లో పోసుకొని దాని వెంబడ మామిడి పండు అనేది పెట్టుకోవచ్చు, లేదంటే పెరుగతో అనేది తినొచ్చు. నేనైతే మామిడి పండుతో తింటున్నా. ఇక ఒక్కొక్క సిప్పు తాగుతుంటా, ఒక్కొక్క బయట తీసుకొని ఆ మామిడి పండుని తింటుంటే టేస్ట్ మాత్రం మర్చిపోయింది. మీరు కూడా సమ్మర్ ఎంతమంది ట్రై చేసారో కామెంట్ చేయండి. దానికన్నా ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి.